కార్లు ఆడ పెట్టుంటే కార్లు కూడా పగల కొడతారు, నెంబర్ ప్లేట్లు పీకారు, అద్దాలు పగల కొడతారు, డ్రైవర్ని పట్టుకొని కొట్టారు. ఆ మనుషుల్ని పాపం మా వాళ్ళని బయట ఉన్న దానికి కొట్టారు. ఆ డోర్ దగ్గర నుంచి వాళ్ళు తలుపులు కొట్టి లోపలికి రావాలంటే మా వాళ్ళంతా అడ్డం కొట్టుకొని కొడుతున్నా కూడా అడ్డం నిలబడ్డారు కాబట్టి జరిగింది. అంటే లోపలికి వచ్చి ఎవరిని అటాక్ చేద్దామని, అంటే హాస్పిటల్ లోపల వచ్చేసి మా మీదకి దౌర్జన్యం చేస్తే తర్వాత నువ్వు ఉంటావా ఇక్కడ? సరే 100 మంది 500 మంది వచ్చారు, సరే అటాక్ చేశారు, మమ్మల్ని నెట్టారో ఏదైనా జరిగిందనుకో, అంటే మళ్ళీ ఒంగోలు నువ్వు ఉంటావా? మా చేత కదా ఇది. అంటే మీ వాళ్ళంతా ఉంటారా? లేకపోతే మమ్మీ చేసిన తర్వాత లేకపోతే మా వాళ్ళ మీద లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎడకపోతావు? నువ్వేది ఊరు వదిలిపెట్టి నువ్వు ఎడకడ పోతావా? మీ ఇల్లు తెలియదా లేకపోతే మాకు? కానీ పిచ్చి శాస్త్రాలు పిచ్చి పద్ధతులు మానుకో. పెద్దోడు ఈ వయసులో లాస్ట్ సారి అంటున్నావు, దండం పెట్టుకో. లాస్ట్ సారి నా అవకాశం ఉందని చెప్పి దండం పెట్టుకో. పద్ధతులు బాగుంటుంది. అంతేగాని ఇట్లాంటి పిచ్చి పనులు చేసి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే అది నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇవాళ. పోయినసారి ఆ ట్రాప్లో పడ్డాం. నేను ఆ రోజు ఊళ్ళో లేను. నేను ఉండుంటే ఆ రోజు నేను ఆకుండేవాను. మా వాళ్ళందరినీ ఎట్లా నచ్చి చెప్పి లోపలికి పంపించేవాడు. కాకపోతే నేను వచ్చే లోపలికి అంతా అయిపోయింది. విజయవాడలో ఉన్నాను కాబట్టి. లేకపోతే ఒంగోలులో ఉన్నట్టే నేను ఖచ్చితంగా మా వాళ్ళని లేపి వద్దు జరగని అని చెప్పి మా అన్నని వెనక్కి పంపించేసిండేవాడిని. వాళ్ళు ఎవరు వెనక ఫోన్లో మాట్లాడుతా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పోయినసారి ట్రాప్లో పడ్డారు. దాన్ని అన్ని కమ్యూనిటీలో తీసుకెళ్ళావు. కమ్మోళ్ళదంట రాజ్యం, కమ్మోళ్ళదని చెప్పేసి. ప్రతిసారి అట్లా జరగదు. నువ్వు మాయ మాటలు చెప్పినా ప్రతిసారి జరగదు. అది ఇది జరిగింది వాస్తవం. అది నువ్వు కాల్ చెక్ చేసుకో, ఎంక్వైరీ చేసుకో. వాళ్ళు వచ్చింది ఏందో, వాళ్ళ క్యాన్వాసింగ్ జరుగుతుంది ఏందో, పరిస్థితి ఏం జరిగిందో. వాడేదో అక్కడ నిలబడి ఉంటే రోడ్డు మీద వాడిని కొట్టడం ఏంటి? అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజల మీద చేతులు చేసుకొని గొడవలు చేస్తే ఏం పద్ధతులు అవి? ఇళ్లలోకి వచ్చి కొట్టేస్తారు ఆడవాళ్ళని కూడా. అంటే రౌడీయిజం, గోండాయిజం ఎప్పుడు లేదే నువ్వు తీసుకొస్తున్నావు అన్నమాట. పిల్లలకి గంజాయి అలవాటు చేపించడం, మందు పోయటం, వాళ్ళకి ఒక 150 మందికి జీతాలు ఇస్తున్నారంట. వాళ్ళు ఏందో మరి చిన్న నేను దాంట్లో చూసాము, 21 సంవత్సరం 22 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు ఎవరన్నా చదువుకుంటారా, జాగ్రత్తగా ఏదైనా పని చేసుకుంటారా అని చెప్తారు. కానీ అలాంటి వాళ్ళని పాడు చేసి వాళ్ళకి అసలు ఇంకేమి తెలియదు అనమాట. ఇంకా ఎవరిని అటాక్ అంటే వాళ్ళు అటు పరిగెత్తడం, ఆ తలుపులు పగలగొట్టడం, అద్దాలు పగలగొట్టడం. ఏంటండి అది? 5 సార్లు గెలిచేవే, నీకు కొంచెం ఆలోచన లేదా నీకు? హాస్పిటలే ఇది. దానివల్ల పోలీసు వాళ్ళు దగ్గరుండి పంపించడం, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు నేను పంపిస్తూ ఉంటారు. నువ్వేమో పిల్లల్ని ఎగదొస్తా. ఇంకా ఆలోచించుకోండి. ఇవన్నీ ఏం చేస్తున్నావా? మన సమాజంలో 5 సార్లు గెలిపించిందని సమాజాన్ని ప్రజలకు ఏం చేసామనేది ఆలోచించుకోవాలి. నువ్వు ఏం చేసిన పాపాన్ని పోకుండా ఇలాంటివన్నీ క్రియేట్ చేయడం అది మంచిది కాదు. దాని ఆడవాళ్ళు అడ్డం పెట్టుకొని కొద్ది గ్రూపులు రాజకీయాలు చేయాలంటే అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా నేను మరోసారి తెలియజేస్తాను.